హాయ్ అండి, ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో షార్ట్స్ తీయడం అంత సింపుల్ ఏం కాదు, చాలా హార్డ్గానే ఉంటుంది. టేక్స్ ఎలా వస్తున్నాయి, బాగా వస్తున్నాయా లేదా, వాయిస్ ఎలా ఉంది, క్లారిటీ, ఇవన్నీ కష్టమైన పని. సో ఎనీవే, మనకి 2023 అయిపోయి 2024కి వచ్చింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఓకే ఫైన్. తర్వాత ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, ఏదైనా జాబ్ చేసేవాళ్ళు కానీ, ఎవరైనా కానీ మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాకపోయినా మన పిల్లలు కానీ, స్కూల్ కానీ, కాలేజెస్ వాళ్ళు కానీ, ఎవరికైనా మనము మోటివేట్ చేయడానికి, ఆ స్టడీ పర్పస్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ లైఫ్లో ముందుకి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో నేను కూడా ఏంటంటే స్టడీకి సంబంధించింది కానీ, ఏదైనా జనరల్ నాలెడ్జ్ కానీ ఇప్పుడు వాచ్ చేస్తూ ఉంటాను. సో ఏంటంటే సిఎస్బి అకాడమీ పాలలత మేడం నుంచి షార్ట్స్ నుంచి అసలు లాస్ట్ ఇయర్ అన్నీ ఏమేమి ఇష్యూస్ జరిగినాయని ఒక చిన్న పేపర్ పైన పెట్టడం జరిగింది. సో నాకు టైం ఉన్నప్పుడు కొన్ని నేనైతే మీకు షేర్ చేస్తాను. మీరు ఇంకా మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే అవి షార్ట్స్ కానీ, సార్ వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇష్యూస్ కానీ ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఏంటంటే ఈ 1 మినిట్లో 2 మినిట్లో ఉన్నట్లు ఉంటాయి కాదు. సరే, నేనైతే ఫాస్ట్గా చెప్పేస్తాను. చూడండి, ఒకటి బాటా కైకా క్రేటర్ రష్యా అనేది ఏదైతే ఫామ్ అవుతుంది, అది ఎలాబరేట్ జరుగుతుంది, అది రష్యాలో ఉన్నది. అది ఒకసారి చూడండి. అలాగే భగవద్గీత అని ఉంటుంది కదండి, మనకి దాని గురించి ఒపిమెర్ అనే ఒక మూవీలో, ఇంగ్లీష్ మూవీ ఏదైతే ఉందో, మనకి అందులో కొన్ని సీన్స్ మన భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని ఇన్సల్ట్ చేసే విధంగా సీన్స్ ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది అంటున్నారు. ఇంకా తర్వాత ఒరిస్సా సీఎం ఎవరైతే నవీన్ పట్నాయక్ ఉన్నారో, అతను మనకి ఓటమి అనేది తెలియని ఫెయిల్యూర్ లేనటువంటి సీఎం. చాలా ఒరిస్సాను కూడా చాలా డెవలప్ చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఆ ఒడిశా డెవలప్మెంట్ గురించి చూడండి. ఆ తర్వాత పుతిన్ ఉక్రెయిన్ వార్ ఏదైతే జరుగుతుందో ఆ ఇష్యూలో వాగ్నర్ అనే ఒక పర్సన్ అనేది ఆర్మీకి చెందిన పర్సన్. ఐ థింక్ ఓకే, కాస్త బ్రేక్ వచ్చేసింది. టీ బ్రేక్ అనమాట. సో ఇది కంటిన్యూ చేద్దాము. పుతిన్ మనకి రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు ఐస్లో వాగ్నర్ అనే పర్సన్ కూడా తనకు తెలిసిన పర్సనే. తర్వాత తను పుతిన్కి అగెనెస్ట్గా చేయడం జరిగింది అన్నారు. తనని కూడా కిల్ చేసినట్టు ఏదో న్యూస్ కూడా ఉంది, దాన్ని పర్టికులర్గా చూడండి. తర్వాత మనకి ఇండియా శ్రీలంక బార్డర్లో మనకి ఏదైతే ఉంది, శ్రీలంక రిలేషన్స్ మనకి ఏదైతే అది చాలా సంక్షోభంలో ఉందో, ఫైనాన్షియల్గా ఇష్యూ అనేది జరిగింది కదా. జరిగినప్పుడు ఏంటంటే మన ఇండియా అనేది చాలా హెల్ప్ చేస్తుండే, బిగ్ బ్రదర్ రోల్ మెయింటైన్ చేస్తుండే. మరి అది వదిలేసినట్టయినా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుందా లేదా అనేది ఒక ఇష్యూ. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం, ఐ థింక్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇందులో ఏంటంటే పార్లమెంటు మనకి మోడీ ఏదైతే వాళ్ళు ఉన్నారో, బీజేపీ వాళ్ళకి అగెనెస్ట్గా కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఆల్ యునైటెడ్ పార్టీ అనేది ఏదైతే ఫామ్ చేశారో వాళ్ళు అగెనెస్ట్గా పెట్టారు. బట్ అదేమీ సక్సెస్ అవ్వలేదు. అదొకటి చూడండి. దానికి ఆర్టికల్స్ కానీ, దాన్ని ఎలా ప్రవేశపెడతారు, ఎంత మెజారిటీ ఉండాలి అన్నది ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత వీసా గురించి, స్టాంపుడ్ వీసా